హైదరాబాద్ మహానగరానికి యునెస్కో గుర్తింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇందుకు సంబంధించి కేంద్రానికి ఇప్పటికే ప్రతిపాదనలు పంపామని తెలిపిన కేటీఆర్ ఆ ప్రక్రియ కేంద్రం పరిశీలనలో ఉందన్నారు. గడిచిన 3 ఏళ్లలో హైదరాబాద్ నగరాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. షేక్పేట్లోని కుతుబ్షాహీ టూమ్స్ సమీపంలో దక్కన్ పార్కును కేంద్ర మంత్రి దత్తాత్రేయతో కలిసి కేటీఆర్ ప్రారంభించారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, నగర మేయర్ బొంతు రామ్మోహన్, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి హాజరై దక్కన్ పార్క్ అభివృద్ధిపై చర్చించారు. చాలా ఏళ్ల కిందట ఈ పార్కు మొట్టమొదటి గవర్నమెంట్ ఉత్తర్వు ద్వారా ఎప్పుడో ప్రారంభమైన ప్రక్రియ ఈ రోజు 2017లో మొత్తానికి ప్రారంభోత్సవం చేసుకోవడం, అన్ని అవరోధాలు కూడా అధిగమించి చేసుకోవడం చాలా సంతోషంగా భావిస్తూ, తెలంగాణకు హరితహారం ఏ కార్యక్రమం అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభిస్తా ఉన్నారు, ఆ కార్యక్రమ ప్రారంభోత్సవంలోనే దాదాపుగా మరి ఈ రోజు హైదరాబాద్ లో కూడా ఈ డెక్కన్ పార్క్ ను ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉన్నదని చెప్పి కూడా తెలియజేస్తూ, హైదరాబాద్ లో మనకు ఉన్నదే గ్రీన్ స్పేస్ తక్కువ, అందులో ఈ డెక్కన్ పార్క్ విషయంలో ముఖ్యంగా స్థానికంగా ఉండే రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు, కాలనీ వాళ్ళు ఇక్కడ వాకింగ్ చేసేదానికి అనుమతి కావాలని కోరినారు. తప్పకుండా నిరభ్యంతరంగా ఆ కార్యక్రమాన్ని వెంటనే ప్రారంభిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. కేంద్ర సర్కార్ 500 करोड़ रुपया तेलंगाना को दिया है, अभी दे रहे भी, इसलिए जो है टूरिज्म में तेलंगाना को आगे लाएंगे। बहुत से ऐसे चीज़ें हैं अभी तक तेलंगाना में टूरिज्म में नहीं आ पाए, उसको बराबर मैं सेंट्रल गवर्नमेंट के मिनिस्टर के नाते से मैं जिम्मेदार लूँगा, लेके जो है हैदराबाद शहर को हेरिटेज सिटी को लाने का भी मैं कोशिश करूँगा।